చెప్పిన తర్వాత నేను అడిగాను, మీరు సహస్రనామం చెప్పారు, నాకు చాలా సంతోషంగా ఉంది, సంతృప్తిగా ఉంది అనాలి కదా అగస్త్యుడు. అనలేదు. చెప్పారు, బాగానే ఉందండి, కానీ లలితాదేవి యొక్క మంత్ర సంబంధమైన దివ్య స్వరూపం 300 నామాలలో ఉన్నదట. లలితా త్రిశతి అంటారట. ఆ త్రిశతి కూడా చెప్పండి, నాకు సంతృప్తి పూర్తిగా కలగలేదు అన్నాడు అగస్త్య మహర్షి అంతటివాడు. అప్పుడు హయగ్రీవుల వారు లలితా త్రిశతి కూడా చెప్పారు. ఈ లలితా త్రిశతి అమ్మవారిని మనం ఉపాసించడానికి పెద్దలు అనుగ్రహించిన పంచదశి మంత్రమన్న పేరుతో ఏ 15 అక్షరాలు ఉన్నాయో అందులోని ఒక్కొక్క అక్షరంతో 20 నామాలు సిద్ధం చేస్తే 300 నామాలు త్రిశతిగా వచ్చాయి. ఈ లలితా త్రిశతికి జగద్గురువులైన ఆదిశంకరులు భాష్యరచన చేశారు. లలితా సహస్రనామ స్తోత్రానికి చేయలేదు. మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది చేయకపోవడం. అయితే మరొక కోణంలో పరిశీలిస్తే లలితా సహస్రనామ స్తోత్రానికి జగద్గురువులు వేరొక పద్ధతిలో భాష్యరచన చేశారు. ఏమిటా భాష్యము అంటే ఆ భాష్యమే సౌందర్యలహరి స్తోత్ర కావ్యం. దాదాపుగా లలితా సహస్రనామంలోని తత్వాన్ని, లలితా సహస్రంలో నిరూపించిన అమ్మవారి స్వరూపాన్ని, అమ్మ స్వభావాన్ని, అమ్మ భక్త రక్షణ దాక్షిణ్య గుణ వైభవాన్ని, కుండలిని శక్తి స్వరూపిణిగా అమ్మ కొలువు తీరి ఉన్న పద్ధతిని, అమ్మను అంతరంగ పీఠం మీద దర్శించుకోవడానికి కావలసిన యోగ విధానం లలితా సహస్రనామంలో ఎలా ఉంది, ఈ విశేషాలన్నీ సౌందర్యలహరిలోకి తీసుకొచ్చి జగద్గురువులైన ఆదిశంకరులు కవితాత్మకమైన పద్ధతిలో లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యరచన చేశారా అనిపిస్తుంది. ఇది లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం అని వారు చెప్పలేదు, మనకు అలా అనిపిస్తుంది. ఇటు లలితా సహస్రాన్ని అటు సౌందర్యలహరిని దగ్గర పెట్టుకుని చూసినప్పుడు